ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సిఎస్ గారిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి లేడు, అయిపోయింది, రేపటితో అవుట్. ముఖ్యమంత్రి గారు అవుట్ రేపటి నుంచి. మీరు సిఎస్గా ఉన్నారు కనుక రేపు కూడా సిఎస్గానే ఉంటారు కనుక నేను అడుగుతూ ఉన్నాను, నేను శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మీరు? 21,000 కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టారు? ప్రజా సంక్షేమానికి ఎంత పెట్టారు? మీ బినామీ కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు? చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను ఒక నిబంధన ఉన్నది, ఆ నిబంధన ఎందుకు త్రోసిరాజు ముందుకెళ్ళారని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఒక విచిత్రం ఉంది పాత్రికేయ సోదరులారా, 66 సంవత్సరాల్లో 18 మంది సీఎంలు కలిసి ఈ రాష్ట్రంలో 3,62,375 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు అప్పుగా తీసుకొచ్చారు. ఐ రిపీట్, 3,62,375 కోట్లు అప్పు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ 5 ఏళ్ల కాలంలో 8 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు. ఎందుకోసం తీసుకొచ్చాడు? ప్రజా సంక్షేమానికి తీసుకొచ్చారా? ఏమైనా ప్రాజెక్టులు కట్టడానికి తీసుకొచ్చారా? ఏమైనా రాష్ట్రంలో రోడ్లు వేయడానికి తీసుకొచ్చారా? లేకుంటే బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడానికి తీసుకొచ్చారా? లేదే. కమిషన్లకు కక్కుర్తుపడి అస్మదీయులైన తన కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం అప్పులు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. అందుకే సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు రేపు 4,000 కోట్లు రాబోతున్న ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం బాండ్స్ వేలం వేస్తే 4,000 కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ అవుతూ ఉంది. 4,000 కోట్ల రూపాయలు రేపు 10 గంటలకి తెలిసిపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందో. రేపు మీరు ఆఫీసులో వచ్చి కూర్చునే సమయానికి మీరు 10:30కి వస్తారు, 10:30కి తెలిసిపోతుంది. మీరు ఈ 4,000 కోట్లు ముట్టుకోవటానికి లేదు, స్టేటస్ కోలో పెట్టండి, వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. లేదు ఈ 4,000 కోట్లు కూడా ఇచ్చేస్తానంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది, మీ వర్కింగ్ సిస్టమ్ని అనుమానించాల్సి వస్తుంది. ఇప్పటికే జవహర్ రెడ్డి గారు మీ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, ఇప్పటికే మీరు భూదందాలు ఇరుక్కున్నారన్న ఆరోపణలు ఉన్నాయి, ఇప్పటికే పెద్ద కుట్ర జరుగుతున్నది అక్కడ భూములు కొట్టేయటానికి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో, అందులో మీ పేరు ప్రముఖంగా వినపడుతుంది. మీ మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం సామాన్యంగా వదిలేది లేదు, తప్పకుండా విచారణ జరిపిస్తాం, బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, వదిలేది లేదు. అందుకే నేను మీకు తెలియజేస్తున్నా, నేను మీరు కోరుతూ ఉన్నా, 4,000 కోట్ల రూపాయలు మీరు చెల్లింపులు చేయటానికి లేదు, మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి లేదు. అట్లా ఉంచండి, వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రయారిటీ చూసుకుంటుంది వచ్చే ప్రభుత్వం. ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రభుత్వం చూస్తుంది. అంతే తప్ప ఈ అసమధీయులకు ఇవ్వటానికి 4,000 కోట్ల రూపాయల్లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదని చెప్పి కూడా నేను గౌరవ సిఎస్ గారిని కోరుతున్నా. ఒకవేళ మీరు రేపు తగుదునమ్మా అని సిఎస్గా ఉన్నాను కదా అని అసలు నన్ను అడిగితే రేపు 10 గంటలకి సిఎస్గా మీరు తొలగిపోవాలా? రేపు 10 గంటలకు అర్థమైపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో. అది మీరు ఆశించిన ప్రభుత్వం రాదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో మీరు ఆశించిన ప్రభుత్వం రాదు. అప్పుడు మీరు సిఎస్గా కొనసాగటంలో ఔచిత్యం ఉందా? మీకేమైనా నైతిక విలువలు ఉంటే రేపు 10:30 AM ఎప్పుడైతే విండు తెలిసిపోతుంది, రేపు 10:30కి తెలిసిపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో. రేపు 10:30కి మీకు అర్థమైపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో. వెంటనే మీరు మీ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మీకు కొనసాగే నైతిక హక్కు లేదు జవహర్ రెడ్డి గారని చెబుతున్నా. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న చీఫ్ సెక్రటరీ, నాకు 50 ఏళ్ల నుంచి ప్రభుత్వ యంత్రాంగం గురించి తెలుసు, 5 దశాబ్దాలుగా తెలుసు, మీకంటే సీనియర్ నేను అందులో. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న చీఫ్ సెక్రటరీ ఎవరూ లేరు.
అందుకే మీరు ఈ 4,000 కోట్ల రూపాయలు ముట్టుకోవటానికి లేదు. రేపు 10:30కి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మీ దగ్గర ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. భూదంద ఆరోపణలో ప్రముఖమైన పాత్ర మీదే. అందుకు మీరు 4,000 కోట్లు విడుదల చేయటానికి లేదు, ఎవరికి రిలీజ్ చేయటానికి లేదు, మీరు పదవిలో కొనసాగటానికి లేదు. ఇది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. లేదు చేశారా, మీరు దురుద్దేశంతో చేసినట్టే లెక్క, ఏదో కమిషన్ల కోసం ఆశపడి చేసినట్టు లెక్క, ప్రజా సంక్షేమం కోసం మాత్రం కాదు అని చెప్పి నేను నిర్ద్వందంగా తెలియజెప్పగలనని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఏంటండి ఇది విచిత్రం? ఇదివరకు చంద్రబాబు గారు ప్రతి సోమవారం నేను పోలవరం వెళ్తానంటాడు ఆయన. ప్రతి సోమవారం పోలవరం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి మంగళవారం ఈ ఆర్బీఐ బాండ్ల కోసం ఎదురు చూస్తారండి. ఆర్బీఐ బాండ్ల కోసం ఎదురు చూస్తుంటారు. మాకు ఇవ్వండి, అప్పులు ఇవ్వండి. ప్రతి మంగళవారం వస్తే నేను చూస్తుంటా ఎన్ని కొట్టేస్తున్నారు, ఎంత కమిషన్ వస్తుంది వీళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కమిషన్ వస్తుంది, ఎన్ని వేల కోట్లు ఇస్తారని వస్తాయి కదా. కాంట్రాక్టర్లు ఇస్తారు కదా, అసమధీయులు ఇస్తారు కదా, సొంత కంపెనీలు ఇస్తారు కదా, అదే కదా. సోమవారం ఆయన పోలవరం కోసం తంటాలు పడితే మీరు అప్పుల కోసం ఆరాటపడ్డారు, అదే కదా. ప్రతి శుక్రవారం మీరు కోర్టుకు వెళ్తారు. ప్రతి శుక్రవారం చంద్రబాబు గారు ప్రతి శుక్రవారం ఆ ప్రజావేదికలో ప్రజా దర్బారు పెట్టేవాళ్ళు, ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం. దిస్ ఈజ్ ది డిఫరెన్స్ నేను చెప్పాలనుకుంది. మరలా ప్రజా దర్బార్ రేపు లేస్తుంది, మరలా కూలిపోయిన ప్రజా దర్బార్ రేపు లేస్తుంది. రేపే లేస్తుంది. కూలిపోయినట్టు ఉండదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, జవహర్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తున్నా. మీరు కూలగొట్టిన ఆ ప్రజావేదిక మళ్ళా ఠకీమని లేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అది ప్రజా సమస్యలు తీర్చే వేదిక, ప్రజావేదిక అది. మీ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం మొన్నటిదాకా తప్పించుకున్నాడు సీఎం పదవిని అప్పుడు అడ్డు పెట్టుకొని. రేపేం పదవి అడ్డు పెట్టుకొని తప్పుకుంటాడు? ప్రతి శుక్రవారం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది సరైన విధానం కాదని చెప్పి తెలియజేస్తూ రేపు ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. డీజీపీ గారికి నేను తెలియజేస్తున్నా, సజ్జల, పేర్ని నాని, మచిలీపట్నం వీళ్ళిద్దరి మూమెంట్స్ మీద అన్అబ్ట్రూజివ్ వాచ్, అంటే వారి ప్రతి కదలిక మీద వాచ్ పెట్టాలా. వాళ్ళిద్దరు ఫోన్లు కూడా నిఘాలో పెట్టాలా. ఫోన్లు నిఘాలు పెట్టవచ్చు, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారు కనుక అతను నోటితో అతనే అన్నాడు. ఏ కేసు ఈజ్ రిజిస్టర్డ్ అగైన్స్ సీఎం. ఈ కేసు రిఫరెన్స్ పెట్టి యూ క్యాన్ గో ఫర్ హిజ్ ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని ఏమని అనుకుంటున్నారేమో, చేయొచ్చు అండి. శాంతి భద్రతలకు విఘాతం కలిగి ఏం చెబుతున్నాడు ఇతను? ఈ పనికిరాని హక్కుపక్షి ఏం చెబుతున్నాడు? అల్లలు సృష్టించండి, కౌంటింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయండి, కౌంటింగ్ జరగకుండా చూడండి అని చెబుతున్న ఈ పనికిరాని వాడిని తాడేపల్లి ప్యాలెస్లో ఏమి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారో, ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్ళాలనుకుంటున్నారో అల్లల్లో సృష్టించటంలో నిఘా పెట్టాలని చెప్పి కూడా డీజీపీ గారిని నేను కోరుతున్నా. సిఈసి కూడా కైండ్లీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టు కీప్ an unobtrusive watch on the movements of Mr. సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పేర్ని కృష్ణమూర్తి కుమారుడు పేర్ని నాని. వీళ్ళిద్దరి మీద కూడా వాచ్ పెట్టాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ కథలకి ఎక్కడికి పోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, రేపు ఎన్నికల ప్రక్రియను విధ్వంసం చేయడానికి కూడా వీళ్ళ ప్రణాళిక తాడేపల్లిలో శ్రీకారం చుట్టారేమో. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మనకు తెలీదా? ఆయన ఎటువంటి వ్యక్తి మనకు తెలీదా? ఆయన తల్లి ఎక్కడుందో మనకు తెలీదా? ఆయన చెల్లి ఎక్కడున్నారో మనకు తెలీదా? ఆయన బాబాయ్ కూతురు ఎక్కడుందో మనకు తెలీదా? ఆయన బాబాయ్ ఏమయ్యారో మనకు తెలీదా? ఇవన్నీ తెలిసిన నేపథ్యంలో తాడేపల్లిలో ఏమీ ప్రణాళిక రచిస్తున్నారో, నా వైపు చూస్తున్న తమ్ముడు, ఏమీ ప్రణాళిక రచిస్తున్నారో తాడేపల్లిలో. సజ్జల, ఈ పేర్ని నాని, ఇటువంటి అవుట్డేటెడ్ పొలిటీషియన్స్
ఈ క్రిమినల్ మెంటాలిటీతో కొట్టుమిట్టాడే ఈ పొలిటీషియన్స్ ఏమి చేయబోతున్నారో సిఈసి కూడా డీజీకి డైరెక్ట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మీరు కూడా సీతారామాంజనేయుల మాట వినొద్దు సార్. మీరు అయిపోయింది సీతారామాంజనేయులు గారిది, అయిపోయింది కొల్లి రఘురామరెడ్డిది, అయిపోయింది కసిరెడ్డిది. రేపు 10:30కి మొత్తం తారుమారైపోతుంది. ఆశలు అడియాశలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అయిపోతున్నాయని చెప్పి కూడా గమనించాలని చెప్పి కూడా తెలియచేస్తూ, చివరగా ఈ 4,000 కోట్ల రూపాయలు రేపు ఏదైతే ఆర్బీఐ బాండ్స్ను వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయో 4,000 కోట్లు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు, దాన్ని అలాగే ఉంచాలి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చేపడుతుందని చెప్పి కూడా తెలియచేస్తూ, అందులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా యూ హ్యావ్ టు ఫేస్ అన్ ఎంక్వైరీ. సిఎస్ అండ్ ఫినాన్స్ సెక్రటరీ మీ ఇద్దరు కూడా ఎంక్వైరీ ఫేస్ చేయాలి. దురుద్దేశంతో ఏదో అంటారు చూడు, తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేతకు అంటారు, అట్లా అంటాను లేదు. తాటి చెట్టు ఎక్కితే కళ్ళు కోసమే, మీరు ఇవి ఇస్తే మీ కమిషన్ల కోసం అని చెప్పి తేటతెల్ల అవుతుంది కనుక కైండ్లీ డోంట్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ.